హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రకటన. మూర్తి బియ్యానికి డబ్బులు వేసినాడు 10,100. చిన్న అందరూ చీకుడి చేతి వాళ్ళ వ్యాపారం ఇంకా బాగా జరగాలి. ఎందుకంటే పులిపీఠం మీదకి వచ్చినప్పుడు దేవుడు వాటిని ఆస్వాదిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను దేవుని మంది బియ్యం ముట్టించాను, మా వ్యాపారం బాగా జరిగిందంటే నెక్స్ట్ మంత్ 2-3 తీస్తాను. చెప్పండి నామము. మీ ఇంటికి వచ్చేటేమో మీరు పోయినట్టేమో బాగుందమ్మా. హల్లెలూయా. కుడి చేతుకొని అందరూ పూర్ణమనస్సు. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమగల తండ్రి, దేవా స్తోత్రం. నైనా మూర్తి వ్యాపారం ఇంకా అభివృద్ధి పరచండి. పులిపిడి తీసుకొచ్చిన ఆ ఆహారం బియ్యం ముట్టిన తండ్రి, వాటిని ఆశ్రయించి అది అనేక మందికి ఆహారంగా మార్చండి. ఆ ఆహారాన్ని దీవించండి. రెట్టిపైన ఘనత వారికి దయచేయండి. వారు ఇచ్చిన ప్రతి పైసాకు రెట్టిపైన ఘనత వారికి దయచేయండి. మీరు వ్యాపారం అభివృద్ధిపరిచి మంచి ఆరోగ్యమును సమాధానము వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కీర్తనలు దావీదు రాసిన కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనం చూడండి. దావీదు రాసిన కీర్తనలు 52వ అధ్యాయము నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. పచ్చగా ఉన్నానంట. ఎట్లున్నానంట? పచ్చగా ఉన్నాను. ఆమేన్. అంటే దేవుని మందిరంలో ఒక వ్యక్తి నాటబడినవాడు పచ్చగా ఉంటాడు. ఎలా ఉండాలా? పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి. ఆమేన్. అదే రాజులు, చాలా మంది రాజులు ఉన్నారు, ఎన్నో మంది రాజులు ఉన్నారు. కానీ దావీదు పచ్చగా ఉండడానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. దావీదు విశ్వాసం చెప్పచ్చు, దావీదు నమ్మకం చెప్పచ్చు, దావీదు దేవుని విషయంలో ముందు ఉంటాడు. దేవుడు దావీదుకు సమస్తం విడిచిపెట్టిన, తన కుటుంబాన్ని విడిచిపెట్టిన దేవుని కోసం నిలుస్తాడు దావీదు. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, ఆయన చెప్తున్న సాక్ష్యం చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మనం దేవుని హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము దేవుని మందిరానికి వస్తే దావీదులాగా మనం ఉండాలి. ఎలా ఉండాలి మనము? దావీదు ఎలా ఉన్నాడు? పచ్చని ఒలివ చెట్టు వలె, పచ్చగా ఉన్నాడు. దేవుడు నమ్మిన వ్యక్తి, ప్రభు నమ్మిన వ్యక్తి పచ్చగా ఉంటాడు. హల్లెలూయా. కానీ చాలా మంది దేవుడు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. ఈ భూమికి, ఈ లోకానికి సూర్యుడు ఒక్కడే. ఎవరు? సూర్యుడు ఒక్కడే. రకరకాల సూర్యుడు కాదు. సూర్యుడు ఒక్కటే. భూమి ఒక్కటే. హల్లెలూయా. అలా దేవుడైన వ్యక్తి కూడా ఒక్కడే. రకరకాల దేవుడు కాదు. రకరకాల దేవుడు కాదు. చాలా మంది ఉంటారు చెట్టును, పుట్టును, కొండను. అర్థమైంది మీకు? నీకు ఏది సహాయం చేస్తుందో, ఏది నీకు సహాయం చేస్తుందో వాటిని దేవుడు నమ్ముతారు చాలా మంది. హల్లెలూయా. చూడండి, సవాను ముఖ్యంగా పోయినప్పుడు మనం ఏం చేస్తాము? ఏం చేస్తామండి సవాను ముఖ్యం? శవం తిరిగిపోయింది. శవం తిరిగిపోతుంది సార్. ఒక ఆయన చనిపోయినారు. శవము
సావం తీరిపోతే మీరు ఏం చేస్తారు? ఏం తీసుకుపోతారు? ఎట్లా తీసుకుపోతారు చెప్పండి, ఎట్లా తీసుకుపోతారు? కాస్ట్లీ పారాడు చచ్చిపోయాను 50 రూపాయలు దాన్ని అందరం లేదా? అవునా? లేకపోతే ఇంకా అంటే అభిమానం అంటే హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అటు తీసుకోమతారు లేదా? అవునా కాదు? దేని తిరిగిపోవడానికి సౌండ్. కానీ జీవగల దేవునికి రావడానికి అట్లా రాకూడదు, దేవునికి ఇష్టంగా రావటానికి. ఆమేన్ ఆమేన్. దేవునికి ఏది చేసే ఇష్టం, దేవునికి ఏది చేసే ఇష్టం. హల్లెలూయా. దేవునికి ఏది చేయాలని కొన్ని ఉంది, అలానే పోవాలి. అర్థం మీకే? నా ఇష్టంగా అంటే కుదరదు, దేవుని దగ్గర అవ్వదు. హల్లెలూయా. ఇలానే ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. అలా ఉంటేనే దేవునికి ఇష్టం, అది దావీదులో సమృద్ధిగా ఉంది. ఆమేన్. ఎందుకంటే దావీదు చెప్తున్న ప్రియులారా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుని మందిరము. ఎందుకు దావీదు అలాగ పచ్చగా ఉండాలా? మీరు పచ్చగా ఉండాలి. దేవుని మంది ఎలా ఉండాలి? మీరు ఎండిపోవాలి. మీరు పచ్చగా అట్లా మూగ దెయ్యం ఉంటున్నారు, ఎండిపోయినా మూగ దెయ్యంలా ఉంది. నువ్వు ఏం చేయాలి? మైక్ దగ్గర పట్టుకోతావు. హల్లెలూయా. మీరు పచ్చగా ఉండును గాక, మీ కుటుంబం పచ్చగా ఉండును గాక. ఎందుకంటే ప్రియులారా, దేవుని విషయములో దావీదు చాలా ఆసక్తి కలిగిన వాడు. ఆసక్తి. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 3వ వచనం. మనం దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వస్తాము రండి. దాని పక్కన ఆన్సర్ వచ్చాడు. సౌలు దినముల్లో దాని యొక్క మనం విచారణ చేయకే ఉంటేమి. సౌలు 45 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన చేశాడు. దేవుని వెతకల. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. అంతకుముందు న్యాయాధిపతుల పరిపాలన. హల్లెలూయా. సౌలుని అభిషేకించి, రాజులు అభిషేకించి అతని సింహాసనం దేవుడిచ్చాడు. అతని సింహాసనం దేవుడిచ్చిన తర్వాత 45 సంవత్సరం దేవుణ్ణి బ్రతుకున్నాడు. హల్లెలూయా. రెండో రాజు దావీదు. హల్లెలూయా. దావీదు రాజు అయిన వెంటనే నా దేవునికి మందిరం లేదే. హల్లెలూయా. ఏమంటున్నాడు? సింహాసనం కూర్చున్న వెంటనే ప్రజల గురించి ఆలోచన చేయలేదు, పరిపాలన గురించి ఆలోచన చేయలేదు. నా దేవునికి మందిరం లేదే. హల్లెలూయా. దేవుని కోసం చెయ్యాలని పోండి, మందస్సం లేదే, దేవుని మందస్సం లేదే. హల్లెలూయా. మందస్సం లేదే. మందస్సం ఎక్కడ ఉంటే ఫిలిస్తీన్ దేశంలో ఉంది, సైతాన్ దేశంలో ఉంది. 40 సంవత్సరం మందస్సం లేదు. ఇశ్రాయేలు మందస్సంతో దేవుడు మొత్తం ఉందని అనుకుంటారు. దావీదు రాజు అంటే మందస్సం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దావీదు తన చరిత్ర చూస్తే, ఒకసారి దావీదు చరిత్ర చూస్తే అతను చదువుకోలేదు. ఆ ఇంట్లో చిన్న 8వ వాడు. అందరూ మిలిటరీ. ఒక దావీదు మాత్రము 12 సంవత్సరాలకు అడవులోకి పోయింది గొర్రెలు మెట్టడానికి.
హల్లెలూయా. ఎందుకంటే ఆ చిన్న వయసులో నుంచి ఒక నమ్మకం దేవుని మీద, ఒక విశ్వాసం దేవుని మీద, ఒక విశ్వాసం దేవుని మీద. పాటలు రాయడము అన్ని విశ్వాసం. హల్లెలూయా. చూడండి, దావీదు దేవుని గురించి మందసం తీసుకొని రావాలి, దేవుని మందిరంలో పెట్టాలని ఆశ, మందిరం పెట్టాలి. అందుకే ఆశ ఉన్నవాడు ఎలా ఉంటారంటే పచ్చిగా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారు ఆశ ఉన్నవాడు? దేవుని మందిరికి ఆశగా రావాలి. ఎలా రావాలి దేవుని మందిరానికి? ఆశ. హల్లెలూయా. సరే, దేవుని మందిరంలో నేను నాటబడి చెప్తున్నాను, నేను నాటబడిన చెట్టు వల్ల ఎలాగ నాటబడాలి? దేవుని మందిరం ఎలాగ నాటబడాలి? హల్లెలూయా. మన దేవుని మందిరం ఏముంది? అలాగా దేవుని మందిరం ఎందుకు రావాలి? ఎందుకు ఆదివారం వచ్చి రావాలి? ఆదివారం దేవుని ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు కానుకలు వేయాలి? కూర్చొని వాక్యం ఎందుకు వినాలా? మరి మందిరంలో ఏముంది? మందిరికి వచ్చిపోయిన తర్వాత ఎలాంటి దీవించబడతావు అంటే, దావీదుని అడిగితే నేను పచ్చగా, బయట నా లోకంలో నాటబడితే పచ్చగా చెప్పలేదు, మందిరంలో ఉన్నాను నేను అంటున్నాను. మందిరంలో వ్యక్తికి ఏముంటుంది? మందిరం నాటబడితే ఎలా ఉంటుంది? నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది. హల్లెలూయా. నీ చుట్టూ ఏముంటుంది? ప్రాకారం. నీకు భద్రత ఉంటుంది, నీకు రక్షణ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఒక తోటలో మామిడి తోటలో ఆ తోటకి వాచ్మెన్ ఉంటారు. దాని చుట్టూ పెన్సిల్ కొడేసి ఉంటారు. రోడ్డు మీద మామిడి చెట్టు ఏం చేస్తారు? చెప్పండి. దానికి వాచ్మెన్ ఉండడు, దానికి ప్రాకారం ఉండదు. ఎవరన్నా చెట్టు మీద ఎక్కి కాయలు పూసుకోమంటారు. మన ఎన్ని కొయ్యాలంటే ఆ వాచ్మెన్ మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. నిన్ను నిత్యం కాచేవాడు, నీ చుట్టూ ప్రాకారం ఉన్నవాడు, నిన్ను రక్షించేవాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకుడు నిద్రపోడు. నిద్రపోయే దేవుడు కాదు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన రాజ్యంలో ఎంతో మంది రాళ్ళు విసిరేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, కత్తితో యుద్ధం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నా కూడా ఆయన అంటున్నాడు, నేను దేవుని మందిరం పోయేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆమేన్. ఏమంటారు? రాజా, మహారాజు అంటున్నాడు. అందుకే ఎవరికి లేని ధన్యత దావీదుకు మాత్రం ఉంది. హల్లెలూయా. చూడండి, ఈ బోయాజు మనవడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా కుమారుడు. ఈ దావీదు మహారాజు అవడానికి ఏం కారణం అంటే ఎప్పుడు దేవుని స్తుతించేవాడు, ఎప్పుడు దేవుని ఆరాధించేవాడు. హల్లెలూయా. అందుకే చూడండి, దావీదు రాను దేవుని వెతికేవాడు కనుక రాను ఎలా ఉన్నారంటే అలా ఎదుగుతూ ఉన్నారంట. 2 సమూయేలు 3వ అధ్యాయం. 2 సమూయేలు 3వ అధ్యాయం. 2 సమూయేలు 2 సమూయేలు. దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చూడండి, దావీదు ఏమంట? అంతకు ప్రబలెను. చెప్పండి మా నన్ను చూడండి, నన్ను చూడండి. హల్లెలూయా. పని పాటలకు వచ్చి బోధించలేదు, వచ్చి మీరు బాగా పనులు బోధిస్తున్నారు, మీరు పరలోకానికి పనులు బోధిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, దావీదు అంతకు ప్రబలెను. హల్లెలూయా. సౌలు ఏమంటున్నాడు? దేవుని ఎత్తులేని వాడు ఎలా ఉన్నాడు? అంతకు నిరసించిపోవు, అంతకంతకు నిరసించిపోవు. దావీదు దేవుని వెతికేవాడు ఎలా ఉన్నాడు? అంతకు ప్రబలెను. అంతకు ఎదుగుతూ ఉండాల. అన్నిటి భక్తిలో, ధనములు, ఐశ్వర్యములు అన్నిటిని ఎదగాలి. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరాన్ని వెతికేవాడు, దేవుని మందిరం వెతికేవాడు ఎలా ఉంటాడంటే అంతకు ప్రబలతో ఎదుగుతూ ఉంటాడు. దేవుని మందిరాన్ని వెతకలేని వాడు ఎలా ఉంటాడంటే అంతకు నిరసించిపోవు.
హల్లెలూయా. చూడండి, దేవుని వెతికిన వాడికి ఎలాంటి ఆశీర్వాదం ఉంది, దేవుని ఎతకలేని వాడికి ఎలా ఆశీర్వాదం ఉంది? ఎలా ఉంది ఆశీర్వాదం? దేవుని ఎతకలేని ఎలా ఉందంటే అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితి, రాని పరిస్థితి డౌన్. దేవుని వెతికేవాడు ఎలా ఉన్నాడంటే అంతకు ఎదుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎదగటానికి ఈ మందిరమే కాదు, నువ్వు బాగుపడడానికి ఈ మందిరమే కాదు. నేనైనా సరే నువ్వైనా సరే ఈ మందిరం ఎదగటానికి, నువ్వు సమాధానం ఉండటానికి, నువ్వు ఆరోగ్యం ఉండటానికి అన్నిటికీ మందిరమే కాదు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నా జ్ఞానము, నా తెలివి ఏం వస్తున్నాం బోడి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే దావీదు చెప్తుంటే పచ్చగా ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు కనుక అతను పచ్చగా ఉన్నాడు. మరి నువ్వు కూడా మందిరంలో ఉంటే పచ్చగా ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, రాను సౌలు దేవుని వెతకలేదు. 40 సంవత్సరాలు పరిపాలన చేసిన సౌలు ఏనాడు కూడా మందస్థానం ఎతకలేదంట. దావీదు రాజు అయిన వెంటనే, అయ్యో నా దేవుని మందిరం లేదే, నేను అంతఃపురంలో ఉన్నానే, ఎక్కడో ఎడారులు ఉన్నాను నన్ను, గొర్రెలు మేపుతున్నాను నన్ను, చదువుకోలేని నన్ను నా ప్రభు మహారాజు చేసినాడే, అతను నిద్ర రావడం లేదంట. హల్లెలూయా. నిద్రపోలేదంట రాత్రి. దేవుని మీద ఒక ఆసక్తి, దేవుని మీద ఒక ఆశ, కారణం తెలుస్తున్నా. ఇక్కడ సౌలు ఏమెదుగుతున్నాడంటే పొజిషన్ నా పొజిషన్ బాగుందా. దాన్ని ఏమెదుగుతుందో తెలుస్తున్నా, ప్రసన్నం. ఆమేన్. ప్రసన్నం అంటే చాలు. హల్లెలూయా. దావీదుకేమి, సౌలుకేమి, నేను రాజు, నాకు పొజిషన్ తగ్గకూడదు, నా స్థాయి ఇంటే ఉంటాను. చూడండి, అనారోగ్యం వచ్చి బాగుంచు చూడండి, మన పొజిషన్ ఎలా ఉందంటే, మనం నీరసించిపోయినప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, దురాత్మ పట్టబడినప్పుడు, మంత్రమైనప్పుడు తగినప్పుడు ఏం చేస్తాం తెలుసునా? దేవా చెప్పండి, కొంచెం స్థితి మారిన తర్వాత, మన పొజిషన్ వచ్చిన తర్వాత మనం అయ్యో. హల్లెలూయా. దేవుడికి హల్లెలూయా. ఈ సౌలు అలాంటి వాడు, ఈ సౌలు అలాంటి వ్యక్తి. ఎవరు ఈ సౌలు అంటే ప్రియులారా, ఈ సౌలు ఎలాంటి వాడు అంటే ప్రియులారా, ఈ సౌలు రైతు, ఇతను వ్యవసాయం చేసుకున్న వ్యక్తి. ఈ వ్యక్తిని తీసుకుని అభిషేకించి దేవుడు సింహాసనం కూర్చోపెడితే వీడు సింహాసనే చూసుకుంటున్నా కానీ దేవుడు చూడలే. హల్లెలూయా. దేవుడు చూడలే ఈ వ్యక్తి. అందుకే నా సింహాసనం గొప్పది, నా చేతి గొప్పది. హల్లెలూయా. నా మీద అభిషేకం గొప్పది. హల్లెలూయా. అభిషేకించిన దేవుని చూడలే. హల్లెలూయా. చూడండి, ఈ దేవుని వెతకలేని వ్యక్తి ఎలా ఉందంటే రాను నీరసించిపోతున్నాడు. దావీదు అంటున్నాడు, దేవా నీ ప్రసన్నం ఉంటే చాలు ప్రభా, నీ అభిషేకం అది చాలు ప్రభా. ప్రసన్నం ఉన్నవానికి అన్ని వెతుక్కొని వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పొజిషన్ చూడొద్దు. పొజిషన్ చూస్తే సౌలు అయిపోతాం. పొజిషన్ చూడకూడదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రభు దగ్గర నువ్వన్నా నేనన్నా అందరూ సమానమే. హల్లెలూయా. మరి చాలా మంది ఇక్కడ మీరు అందరూ చెప్తున్నారు, ఈ విగ్రహాలను చేసిన వచ్చి ఆ బుద్ధి పోలంక మీకు ఎవరికి, ఆ విగ్రహాన్ని ఆరాధన చేసి వచ్చిన తర్వాత ఆ సభ బుద్ధి ఉంది మీకు అందరికీ, జీవం గల బుద్ధి లేదు మీకు. హల్లెలూయా. మీకు ఆ బుద్ధి ఉంది. అందుకే దేవుడు మిమ్మల్ని దర్శించలేదు. ఇంత ఘనమైన వాక్యం విని, ఇంత ప్రశాంతమైన వాక్యం విని మీకు అలా ఆ బుద్ధిలో ఉండాలి. మీకు హృదయం మారలేదు. మీరు ఏమనుకున్నారంటే, నేను బాగుండాలా, అందరూ బాగుండాలి, అందరూ నేను బాగుందంటే మీరు బాగుంటారు. అవునా కదా?
అవును కదా? నేను మాత్రం బాగున్నా అంటే మీరు ఎండిపోతారు. అట్లా ఎవరు అనుకోలేదు సార్. మాట్లాడు, వినాలి మాట్లాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు ఈ దావీదు ఎదగడానికి కారణమేమి? దావీదు నీ ప్రసన్నం చాలు ప్రభు, ఏది నాకు అవసరం లేదు, ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, నా సీటు వద్దు, నాకు ఏది వద్దు ప్రభు, నీ ప్రసన్నం చాలు ప్రభు, నీ అభిషేకం, నీ సన్నిధి, నీ మందిరంలో ఉన్న ఆ మహిమ చాలు, ఆ మహిమ చాలు. దావీదు అంతకంతకు ప్రబలము. ఆమేన్. దేవుడు ప్రబలం చేయనుగాక. మీరు అంతకు ఎదగాలంటే దేవుని మందిరంలో మీరు ప్రార్థన చేయండి. ఆమేన్, 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 హల్లెలూయా. చూడండి, అంతకు నువ్వు తగ్గిపోవాలంటే, సౌలు బుద్ధి నీకుంటే తగ్గిపోతాడు. సౌలుకి ఏమంటే అతనికి పొజిషన్, నా పొజిషన్ ఇది, నేను రాజు. చూడండి, సౌలు వేల కొద్ది, దావీదు 10,000. నేను వేల కొద్ది, నేను అంత తక్కువ అయిపోయినా. పొజిషన్ ఎదుగుతున్నాడు, పొజిషన్. హల్లెలూయా. ఏమవుతున్నాడు? పొజిషన్ ఎదుగుతున్నాడు. పొజిషన్ ఏది కూడా పనికిరాదు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి నీ కోట్ల ఆస్తి ఉన్నా, నీకు లక్షల డబ్బులున్నా, నీకు జమీన్ ఉన్నా, నీకు ఇల్లు ఉన్నా, ఏది కూడా పనికిరాదు. హల్లెలూయా. ఏది కూడా నిలవదండి. హల్లెలూయా. ఏది కూడా నిలవదు. అందుకే సౌలు ఏం చేస్తాడంటే, ఈ రాజు సౌలు మొట్టమొదటిసారి రాజు అయిన తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత దేవుని ఎతకలేదు. దేవుని ఏ బుద్ధి ఉందో దావీదు అదే బుద్ధి. చిత్తగమ్మ కాలం 40 అధ్యాయం, నరగమ్మ కాలం 40 అధ్యాయం 1-2 చదువుతారు. నరగమ్మ కాలం. మరి యెహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టువలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరుచు. ఏమంట? నువ్వు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టాలా. దేవుడు ఆ రోజుల్లో నేను చెప్పేది 5,000 సంవత్సరాల ముందు, ఆ రోజుల్లో మందిరం లేదు. డేరాల మధ్యలో దేవుడు మందస్సం పెట్టుకొని ఆరాధించేవాడు ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి ఆశ, మందిరం ఉండాలి, నాకు ఆశ దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యలో ఎంతో మంది వచ్చిపోయినా కూడా మందిరం కట్టలే. దావీదుకి ఆశ ఉంది. అలా దేవులకు ఏ ఆశ ఉందో దావీదు ఆశ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సౌలుకి ఏం తెలుసునా? ఈ సౌలుకి అంత ధనము, ఆస్తి సంపాదించుకో, నా సీటు బాగుండాలి, నేను కూర్చోండి, నా సింహాసనం ఇంపార్టెంట్, నా సింహాసనం మాత్రం చూసుకోవాలి, నా రాజ్యం చూసుకోవాలి, ప్రజలు చూసుకోవాలి. దావీదు అంటున్నాడు, పిల్లారా, దావీదు అంటున్నాడు, ఆయన మందసం తీసుకొని పోతే అంటున్నాడంట, తన మీద ఉన్న వస్త్రము, బట్టలు లేకుండా కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. మరచి ఒక రాజు, ఒక మహారాజు తను మర్చిపోయి దేవుని బట్టలు లేకుండా కూడా దేవుని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటుంది తెలుసునా? తన భార్య మీకా అంటున్నా, ఇట్లాంటి ఇశ్రాయేలు రాజా బట్టలు లేక ఆరాధిస్తున్నాడు, నువ్వు ఒక రాజువా? 2 సమూయేలు 6వ అధ్యాయం, 2 సమూయేలు త్వరగా 2 సమూయేలు 6వ అధ్యాయం 2 సమూయేలు 6వ అధ్యాయం 20-21. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెవు మీకాయలు దావీదు ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తును చూచుచుండగా నరుడు ఒక్కడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజువై
నీవు నేడు బట్టలు తీసివేసినంత ఘనంగా కనబడితివి, అసహ్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలు తన జనం మీద నన్ను అధిపతిగా నియమించడికై నేను నన్ను ఏర్పరచుకొని నా యెహోవా సన్నిధిని నేను ఎలాగ చేసి తిని, యెహోవా సన్నిధి నేను ఆడితిని, ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తొలగించబడినవాడిని, నా దృష్టికి నేను అల్పుణ్ణి, ఎన్నిక లేని వారిని, తొలగించబడిన వారిని, ఏ అర్హత నాకు లేదు. దేవుడు నాకు సింహాసనం ఇచ్చాడే, నేను ఎలా ఆరాధించాలా? అంటే నువ్వు ఒక రాజువరా? భార్య అంటుంది, నువ్వు ఒక రాజువరా? బట్టలు లేదు నీ మీద, ఇశ్రాయేలుకి అవమానంగా ఉన్నావా నువ్వు అంటే ఇంతకన్నా నేను ఎలాగ ఆరాధించాను? ఆమేన్. ఇంతకు నేను ఎలా ఆరాధించాను? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ సౌలు కుటుంబము దేవుని వెతకలేదు. మందిరంలో ఉన్న విశేషమైన మందిరం ఏముందో ఆ మూర్ఖం తెల్లలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంతకు తగ్గడానికి కారణం ఏమి అంటే దేవుని వెతకలేదు, దేవుని మీద ఆసక్తి లేదు, దేవుని మీద ఆశ లేదు, ఆ అభిషేకం, ఆయన సన్నిధి, ఆయన మహిమ అది లేదు. సౌలుకి ఆయనకి అంతా సింహాసనం, రాజు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సౌలు దేవుని వెతకలేదు, దావీదు దేవుని వెతుకుతాడు. వెతికేవాడు అంతకంతకు ప్రాబల్యం. ఆమేన్, అంతకంతకు సౌలు అంతకంతకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కారణం ఏంటి అంటే దావీదుకు దేవుని మీదే ఆశ, ఆయన మందిరంకు రావాల ఆశ, మందిరం ఆరాధించాలా, అందరూ ప్రార్థన చేయాలా, దేవుని మందిరంలో ఉన్న ఆ విశేషమైన ఆశీర్వాదం పొందుకోవాలా. మందిరం ఆశీర్వాదం. ఆమేన్. ఆదివారము ఆయన అంటున్నాడు, ఆయన మందిరం ఉండటకు నాకు ఇష్టం. నేను ఈరోజు మీకు వాక్యం పెట్టాను, అదే వాక్యం పెట్టాను. మందిరం ఉండడానికి ఇష్టపడతాను దావీదు. ఒక్క దినం మందిరంలో గడిపితే, ఒక దినం దేవుని మందిరం గడిపితే 1000 దినాలకు శ్రేష్టం. 1000 దినాల ఆశీర్వాదం వస్తుందంట ఒక ఆదివారం మందిరానికి వస్తే. మరి ఒక రోజు మందిరానికి రాకపోతే 1000 దినం దరిద్రం వస్తుందా రాదా నీకే? అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఒక దినం దేవుని మందిరంలోకి వస్తే 1000 దినాలకు ఆశీర్వాదం. నువ్వు పచ్చిగా ఉండాలా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వు దీవించబడాలంటే మందిరానికి రావాలా. దేవుని ఇంటికి రాడు, దేవుడు చెప్తాడు సమాజం కూడుకోండి. ఎక్కడ 2-3 నా నామలో కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను. ఆయన అందరూ కలిసి ఆరాధన చేయాలి. ఆయన చెప్తున్న మాట ఇది నా మాట కాదు, ఇది నా మాట మీకు శాపం, ఇది దేవుని మాట. నువ్వు వింటూ దేవుని మాట, దేవుని స్వరం అది. ఆమేన్. అది నీకు ఆశీర్వాదం. ఎందుకంటే వాక్యం విని మన బ్రతుకులు మార్చుకోవాలా, వాక్యం విని మనం మార్చబడాలి, మార్పు కలగాలి, మనం మారాలి. హల్లెలూయా. బయట మాటలు కనుక సంఘంలో తీసుకొచ్చి నువ్వు మార్చాలని దేవుడు ప్రయత్నిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ప్రియులారా, సౌలులాగా మనం దీర్ఘించిపోవాలన్నా, దావీదు వలె ప్రబలన అంతకంతకు ఎదగాలన్నా, దావీదు అన్నిట్లో ఎదిగాడు. మహారాజు అయిన తర్వాత రాజ్యం కూర్చున్న తర్వాత ఆయన దేవుడే కావాలంటాడు. దేవుడే నాకు కావాలి, ఏది కూడా నాకు వద్దు. మీరు కొంతమంది ఎట్లా చేస్తారంటే, కొంతమంది భక్తి ఉంది లేదు, భక్తి అంతా ఉంది, మందిరంలో వచ్చి అబద్ధం చెప్తారు. దేవుని తెలీదా? అవునా? తెలీదా? చెప్పండి, తెలీదా? మీరు వెనకాల మాట్లాడే దేవుని తెలియదు, వినరా? ఆయన జీవాల దేవుడు. మీరు అనుకుంటారు శవం అనుకుంటున్నారు, శవం కాదైనా లేచిన వాడైనా లేచి ఉన్నాడు. చెప్పండి, ఆయన ఏమంటా? ఆయన సమాధానం లేదు ప్రియులారా, సమాధానం లేదు. సమాధి ఖాళీగా ఉంది. మరి ఎక్కడ వేరే సమాధానం ఖాళీగా ఉంది చూడండి. ఏమైనా సమాధి ఖాళీగా ఉందా? ఆయన మాట ఖాళీగా ఉంది.
హల్లెలూయా. ఆయన జీవగలిగిన వాడు, జీవగలిగిన దేవుడు ఆయన, ఆన్లైన్లో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. చాలా మంది సేవకులతో మాట మొత్తం అబద్ధాలు చెప్తున్నారు. మీరు మాట ప్రతి మాట అది మీకే రవసి వస్తుంది. హల్లెలూయా. ప్రతి మాట ఏదైనా సేవకులతో నిజమే మాట్లాడాలి. సేవకుడు నీ ఇంటి పని మనిషి కాదు, సేవకుడు దేవుని పని మనిషి, దేవుని పనివాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కొన్నిసార్లు మీరు చేసే తప్పులు దేవుడు ఏం చేస్తారో తెలుసునా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? సామెత 20:30 ఏం చేస్తారు? త్వర టైం లేదు. గాయములు చేయు దెబ్బలు, గాయము చేయే దెబ్బలు అంతరంగముల చొచ్చి చెడుతనమును తొలగించును. ఆమేన్. చంపడానికి దేవుడు గాయపరచను మిమ్మల్ని, మీరు మాత్రమే గాయపరచాలి. మీ తప్పుడు సరి చేసుకోవాలా. మనకు దెబ్బ తగులుతుందంటే, మనకు దెబ్బ తగులుతా ఉందంటే నువ్వేదో మిస్టేక్ చేస్తున్నావు దేవుని దగ్గర. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏదైనా పాపం చేస్తున్నాం దేవుని దగ్గర. పాపం అంటే ఏమి? తాగడము, విభజించడం, అది కాదు పాపం అంటే. భయంకరమైన పాపం అనేది తెలుసునా? పాపం అంటే ఏమి చెప్పండి? పాపం అంటే ఏమి? మాట వెనుకపోవడమే పాపం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇది చేయొద్దు చేయకూడదు. నేను చేస్తా అంటే నీ కర్మ. అవునా కదా? అవునా కాదు? దేవుడు తినవద్దు అన్నాడు, నేను తింటాను. దేవుడు ఏం చేసినాడు? ఆమె తినొద్దు అన్నాడు. తినొద్దు అంటే ఆమె చూడండి, నేను గోచి కొట్టిపోతాను సార్, గోచి కట్టుకొని నేను పోతాను అని సావన్నాడు. వస్త్రం లేదు వారి మీద, వస్త్రం లేదు, వారికి సిగ్గు లేదు. దేవుని మహిమ కప్పబడి ఉంది వారి మీదకి. దేవుని మహిమ ఉంది. ఏదో తోటలో ఉన్నారు. ఆమె ఆ చుట్టూ ఈ ఆదాము అవాయిడ్ చేస్తా అంటే వాళ్ళకి అనుకున్నంత వాళ్ళ బుర్రలో ఏముందో అతను. దేవుని మాట విని దేవుడు అంటున్నాడు, ఈ తోటలో చెట్టు పంతా తిను, ఆ మధ్యలో చెట్టు పనం తినొద్దు, దాని జోలికి పోవద్దు అన్నాడు. పోతే ఏమవుతుంది? అటు చేస్తే ఏమవుతుంది? హల్లెలూయా. బయటికి కట్టిన తర్వాత ఆకలికి చెమట, సెట్టింగ్, ముళ్ళు చెట్లు, ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ గడ్డిలో నివసిస్తున్నారు. అయ్యో ప్రభా, ఏదో తోటలో చల్లగా ఉంటుంది ప్రభా, అక్కడ బాగుంది, మా మీద వస్త్రం లేకపోతే మాకు సరిలేదు. దేవుడికి వస్త్రం కప్పున్నాడు. హల్లెలూయా. బయట వచ్చి గోచలు కట్టుకొని ఇద్దరు పైన కూడా చలి, టైం అవుతా ఆకలి తెస్తా ఉంది. ప్రభా అన్న దేవుడు మాట్లాడలేదు. మీరు ఎప్పుడు దేవుని సంఘములకు వచ్చి మీరు మిస్టేక్లు చేసి సేవకుని అప్పని చెప్తే మీ ప్రార్థనకి ఏది ఉండదు. హల్లెలూయా. దేవుడు మోషేని పెట్టాడు ఇశ్రాయేలుకి. మీరు మోషే మాట వినాలి. మోషే మీకు నాయకుడు. మోషే మాట విన్నారు కాబట్టి వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు. మోషే మీరు తిరగబడిన అందరూ కూడా ఏమైందంటే రాలిపోయినారు. ఎక్కడ? ఎంతమంది పోయినారు చెప్పండి? ఎంతమందికి పోయారు? ఎంతమంది? 6 లక్షలు. ఎంతమంది పోయారు? ఎవరెవరు? ఆమేన్. మిగతా ఏమైనారు? మోషే తిరగబడినారు అందరూ. మోషే సొంత అన్న కూడా కూర్చున్నారు. హల్లెలూయా. మోషే ఒక నాయకుడు ఒక గ్రామానికి ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తికి లోపడాలి. హల్లెలూయా. సో నేను సౌలుకి ఇష్టమంతా చేశాను. దేవుడు రాజుగా అభిషేకిస్తే ఏం చేయాలంటే దేవుని మాత్రమే చూడాలి, ప్రభుని మాత్రం చూడాలి, దేవుని మాత్రం ఆరాధించాల, దేవుని మీద ఆసక్తి ఉండాలి, దేవుని మీద ఆయన ప్రసన్న కోసం వెతకాల. దేవుని గురించి ప్రభా దేవా. హల్లెలూయా. దావీదు అలా ఉన్నాడు కనుక దావీదు ఎదుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నువ్వు ఎదుగుతున్నావా తగ్గుతున్నావా? మీరు దీంట్లో ఎదగవచ్చు. ప్రసన్నం ఉందా? ప్రసన్నం మీకే చెప్పండి. ప్రసన్నం ఉందా?
ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? ఉందా ప్రస్తుతం? మీరు పొజిషన్ చూస్తారు కదా. మీ మొహాలు ఎట్లా చూడండి, నా మొహం ఎట్లా ఉంది? నేను పౌరులో పట్టను. నేను ఒకసారి సోపేస్తాను, పొద్దున్న ఒక్కసారి సోపేస్తాను, సాయంత్రం మొన్న నా మొహం ఉంది, నీ మొహం ఎట్లా ఉంది? ఎట్లా ఉంది చెప్పండి, ఎట్లా ఉంది? నమ్మకం ఉందా? ఏం పౌరుగా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఏమి ప్రసన్నం ఏముంది? ఈ సౌలేమో ప్రసన్నం వద్దు, పొజిషన్ ఉండాలి. పొజిషన్ అన్నిట్లో పొజిషన్ ఉండాలా, అందస్తులో పొజిషన్ ఉండాలా, హోదా ఉండాలా. ఓ నేనే కింగు, మేము బాగుండాలా, మేము అలా ఉండాలా. హల్లెలూయా. మరి మొదట్లో నువ్వు ఎట్లున్నావు? మొదట ఎట్లా ఉన్నావు? ఎట్లా వచ్చారు మీరు? ఎట్లా ఉన్నారు మీరు? ఎట్లా వచ్చారు చెప్పి? ఎట్లా వచ్చారు? ఏ సంఖ్య ఎట్లా వచ్చారు మొదట? ఎట్లా వచ్చారు మీరు? మొదట ఎట్లా వచ్చారు? హల్లెలూయా. ఎట్లా వచ్చారు మొదట్లో? ఎట్లా వచ్చారు మీరు? ఎట్లా వచ్చారు సంఖ్య? ఎట్లా వచ్చారు చెప్పండి, ఎట్లా వచ్చారు చెప్పే. నీ సాక్ష్యము పొజిషన్ సార్ పొటాటో సార్ గొంతు సార్. ఇప్పుడు ఎట్లున్నావు? నేను ఎట్లా వచ్చా తెలుసున్నా? శవం, జీవం లేదు. శవం, చచ్చిపోయిన శవం లేదు. ప్రభు అంటే నచ్చదు నాకు, యేసు ప్రభు అంటే నష్టం నచ్చదు. అట్లాంటి వ్యక్తిని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి వచ్చిన తర్వాత మనం పొజిషన్ చూడకూడదు, మన పిస్టియా చూడకూడదు. ఆస్తులున్నా, అంతస్తులున్నా, ధనం ఉన్నా, నీ వాల్యూ పెరిగినా, ఏది ఉన్నా కూడా దేవుడికి వస్తే నీ వాల్యూ పెరగకూడదు. దేవుడు మాత్రమే వాల్యూ పెరగాల, దేవుడు మాత్రం వాల్యూ పెరగాలి. అదా దావీదు. ఆమేన్. అదా దావీదు. దేవుని మాత్రం ఘనపరచేవాడు దావీదు. అందుకు ఆయన అంటున్నాడు దావీదు సాక్ష్యము, నేనైతే దేవుని మందిరంలో పచ్చగా వదిలి చెట్టు. నువ్వు పచ్చగా ఉండాలన్నా ఎండిపోవాలా? నీ బ్రతుకు ఎలా ఉండాలి చెప్పు? నీ బ్రతుకు ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. నువ్వు లోకంలో పచ్చగా వెలిగించబడాలంటే దేవుని మందిరంలో నువ్వు నాటబడాలా, నాటలేదా? ఆ మందిరం ఏముంది? దేవుని మందిరం ఏముంది చెప్పండి, ఏముంది మందిరం? యెషయా 56:7 వచనం. యెషయా 56:7 వచనం. నా ప్రార్థన మందిరములో ఏమంటాను? మందిరము నా ప్రార్థన మందిరం. మొదట ఆయన మందిరం ఏమంట చెప్పండి. నా మందిరం ఏమంట? ప్రార్థనా మందిరం. ప్రార్థన అంటే ఏమి? ప్రార్థన అంటే ఏమి చెప్పండి? ప్రార్థన అంటే ఏమి? ఏం చేస్తుంది? హల్లెలూయా హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? పలావ్ అనుకుంటాం. మనం పలావ్. అవునా కాదా? అవునా కాదా చెప్ప? అవునా కాదా? పలావ్ పలావ్ కాదు, దేవునితో మాట్లాడతా. హల్లెలూయా. ఎవరితో మాట్లాడతా? హలో, ఎవరితో? భర్తతో కాదు, భార్యతో కాదు, సర్వ సృష్టికర్తన దేవుని దగ్గర, సర్వాంతమైన దేవుడు, రాజులకు రాజు, ప్రభుడుకు ప్రభు, సర్వ సృష్టికర్తన దేవుని దగ్గర మాట్లాడుతా. అది నా ప్రార్థనా మందిరము.
హల్లెలూయా. నువ్వు మందిరానికి వస్తే ప్రార్థన చేస్తాను, ఏం చేస్తావు తెలుసునా? ఆనందింపచేస్తాను. చదువు చదువు చదువు. మందిరం వస్తే ఏనంట, ఈ వారం వస్తా, ఆదివారము నరసింహ విను విను నరసింహ, ఆదివారం వస్తా కదా, ఆదివారం వస్తా కదా, ఈ వారం అంతా ఆనందం ఆనందంగా ఉంటావు. హల్లెలూయా. ఎలా ఉంటావు? ఆనందంగా ఉంటావు. ఆనందం ఎక్కడ అమ్ముతారా? షాపులో, సూపర్ మార్కెట్లో తీసుకెళ్ళిపోయి. హల్లెలూయా. నీకు నెమ్మది లేకపోతే, నీకు సమాధానం లేకపోతే ఒక కోట వేసుకోవచ్చు. ఉదయం అవునా కాబట్టి ఉదయం ఏమవుతుందన్నా? రిపీట్ రిపీట్. హల్లెలూయా. రిపీట్. హల్లెలూయా. ఆయన చెప్తే పిల్లరా, నా మందిరములో వారిని ఆనందింపజేస్తాను, ఆనందము చూపించేస్తాను. నీ మందిరానికి వస్తే, ఈ మందిరంలో ఉంటే, ఆదివారం వాక్యం వింటే, ఆరాధిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. అది దావీదు గుర్తించాడు. మందిరంలో ఇంత ఆశీర్వాదం ఉందా? దేవుని మందిరం ఇంత ఆశీర్వాదం ఉందా? హల్లెలూయా. ఉన్నాయి రెండు, నేను అక్కడ చెప్తే ఇక్కడ చెప్పిస్తాను. నేను దేవునికి కరెక్ట్ సక్రమం చేస్తాను. ఆయన ఆజ్ఞలు బట్టి చేస్తాను. ఆయన ఆజ్ఞలు మీరు కానీ అనిచేయడం, కానీ ప్రసన్నం. ఆమేన్. ఏముంది? అడుగు దేవుని. దేవుడు, ప్రభా నన్ను అభిషేకించు, నాకు అభిషేకం కావాలి ప్రభా. అన్య భాషలతో నేను ఆరాధించు, నాకు భాషలు మాట్లాడే ప్రభా. నీకు ఈ ప్రసన్నం వస్తే అన్ని అన్ని అంటే ఆ పొజిషన్ కూడా నీకు కాలుకి ఉంటుంది. మొత్తం ధనము ఆస్తి నీ కాలుకి ఉంటుంది. హల్లెలూయా. రాజులు ఈ లోకంలో రాజులు గనులు కూడా వచ్చి, అయ్యా నాకు ప్రార్థన చేయండి, నీ దగ్గర తలవంతాడు. నీ ప్రసన్నం అంటే నీ దగ్గర తలవంతాడు, ప్రార్థన చేయి. నీ ప్రసన్నం కావాలా వద్దా? పొజిషన్ కావాలా, ప్రసన్నం కావాలా? ఆ ప్రసన్నం దేవుడి అభిషేకం, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, క్రీస్తు మహిమది. దేవునికి స్తోత్రం. దావీదు అందుకే మహిమను వెతికాడు. నాకు ఆ సీట్ వద్దు ప్రభు, నాకు మహారాజు పదవి వద్దు, నేను సాధారణ వ్యక్తిని. నీ మందిరంలో ఒక సాధారణ విశ్వాసుని. అందుకే సమస్తం దావీదు కింద కాలు కింద. సౌలు కుటుంబం సర్వనాశనం. మరి సౌలు తండ్రి ఎవరు? మొదటి సమయం 9వ తేదీ. త్వరగా ఇక్కడికి మళ్ళీ చదువు, ఇక్కడికి రావాలి, దిశాకి రావాలి. త్వరగా మా టైం ఏంది? 1:10. చదువు. అబీయకు పుట్టిన బేకొరతు కుమారుడైన సిరోరకు జనమైన జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీను యొక్కడు ఉండెను. ఎవరంట? కూషు. ఏమని పేరు? కీసు ఎవరు? సౌలు తండ్రి. ఎవరంట ఆయన? ధనవంతుడు, భాగ్యవంతుడు. ఉందా? కీసు ఎవరంట? సౌండ్ పార్టీ, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, భాగ్యం. ఆ రోజుల్లో భాగ్యం అంటే వాళ్ళు బాగా ఉన్నవారు. ఆ కీసు కొడుకు ఎవరంటే సౌలు మహారాజు, రాజు కుమారుడు ఎవరంటే యోనాతాను. హల్లెలూయా. యోనాతాను కుమారుడు ఎవరు తెలుసా మీకు? ఎవరండి? రాజుల వంశం. యోనాతాను కుమారుడు పేరు తెలుసునా? గతిలేదు. 2 సమయం 4:4. ఇప్పుడు రాజుల కుటుంబము కుంటుతా ఉంది. ఎట్లాంటి భక్తి? సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడు కుమారుడు. వానికి అన్నం లేదు తినడానికి.
సంగటి ముద్ద కూడా గెత్తింది. ఏంది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట సౌలు కుమారుడు? ఇప్పుడు యోనాతాను కుమారుడు ఎవరంట? సౌలు మనవడు, కీసు మనవడు యోనాతాను, యువరాజు. వాడు బాగున్నాడు. సౌలు మనవడు ఎవరు? కుంటివాడు, కుంటుతాడు. వంశం మొత్తం మారి తప్ప వంశం అంతా నాశనం అయిపోయింది. ఎందుకు? దేవుని వెతికేవారు, దేవుని కార్యం మర్చిపోయేవారు, దేవుని వెతకలేని వారు జీవితం అంతా అతలాకుతలమైపోతుంది. అందుకే ప్రభు చెప్తాడు, మీరు రాకుండానే మంచిది కదా, మీరు రాకుండానే మంచిది. ఆ సవన్ ఏరిపోయి అయ్యో సాయి అట డాన్స్ వేసుకుంటూ అట నీ ముక్కు వాళ్ళు పూసుకొని వాళ్ళ ముక్కి పూసుకొని కాబట్టి ఒకరికి ముద్దు పెట్టుకొని ఒకరి సమస్యలు ఇంకొక సమస్యలు రాకుండా సమంది అట్లా ఏడుస్తారు. అవునా కదా? ఈ ముక్కు చిన్న వాళ్ళు పూసేస్తారు, ఆ ముక్కు చిన్న పూసేస్తారు. ఒకరికి వాళ్ళ స్వెట్టి నీకు, నీ స్వెట్టి వాళ్ళకి. ఈయన జరుగుతుంది అట్లా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు వంశము వాడు మనవడు అంతా ఆశీర్వదించబడాలి. వంశం మొత్తం ఆశీర్వదించబడాలి. చాలు కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెతికిన వాడి కుటుంబము, దేవుని వెతికారు కుటుంబం ఎలా ఉందంటే అంతకంతకు ఆశీర్వాదం, అంతకంతకు ఆశీర్వాదము. దేవుని వెతికిన కుటుంబము. సౌలు పోయినాడు, సౌలు కొడుకు పోయినాడు, అందరూ పుష్టినట్టు. ఒక్కరు కూడా లేదు. చిల్లి కవ్వ అన్నం తిన్న రాజులు చేసిన వాళ్ళు ఒక పూట అన్నం కూడా లేదు. కానీ దేవుని మందిరానికి వస్తే, నువ్వు మందిరానికి వస్తున్నావా, దేవుని మందిరంలో ఉన్నావా, ఆయన ఆనందింప చేస్తాను నిన్ను. నీ దుఃఖం సంతోషం చేస్తావు. నీ దుఃఖం సంతోషం ఉంటావు. నీకు సంతోషం ఉంటావు, ఉండాలా వద్దా? కొన్ని ఇంట్లో సంతోషం ఉంటుంది, కొంత ఇంట్లో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. కొంత ఇంట్లో సంతోషం ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? కొందరు ఎలా ఉంటుంది తెలుస్తున్నా? మనసు గాలి కొట్టుకొని పోయింది. హల్లెలూయా. ఎట్లా ఉంటుందమ్మా? మనసు గాలి కొట్టుకొని పోయింటుంది. హల్లెలూయా. ఎటో వెళ్ళిపోయి మనసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? మనసు గాలి కొట్టుకొని పోయి ఉంటుంది. యాడో ఊగుల, ఏ చెట్టు ఊగులాడుతుందో, ఏ పూలు ఊగులాడుతుందో. హల్లెలూయా. కొందరు మనసు మందిరానికి వచ్చినా కూడా, దేవుని వాక్యం ఉన్నా కూడా, కొందరు మనసు ఎలా ఉంటుందంటే చెట్టుకో పుట్టుకో ఊగలాడుతుంది మనసు. కొందరికేమో డబ్బాలో దగ్గర వెళ్ళిపోయింటుంది. ఏదో ఆధారం కదా, మరి చికెన్ తీసుకొచ్చినండి. ఎప్పుడు ఆడతాడు స్వామి, ఆరుగురు సాగులో మొత్తం తింటాం. అది ఎముక కొరకాల ఆధారం. కొంతమందికి ఆధారం మొత్తం ఎముకలు పొందుతేనే. హల్లెలూయా. కానీ దేవుడు చెప్తాడు, నా మందిరానికి వస్తే నిన్ను ఆనందింపజేస్తాను. సంతోషం, ఆనందం, నిత్య ఆశీర్వాదం. విను నరసింహ, బాగా విను. హల్లెలూయా. ఈ మందిరానికి వస్తే వాక్యం అంటే ఈ వారమంతా నువ్వు ఆనందంగా ఉంటావు. ఆనందం, సంతోషం ఉంటావు. అది మందిరంలో ఉందని దావీదు గుర్తించాడు. హల్లెలూయా. ఒక వారం రాకుండా పో. నువ్వు పోయిన వారం రాలేదు కదమ్మా? పోయిన వారం వచ్చినావు, నేను వచ్చాను. ఆ ముందు వారం నువ్వు రాలేదు కదా? ఆ వారం బాగుండు మనసు బాగుందా? ఏదో పోగొట్టు. మీరు కాంటాక్ట్ టెస్ట్ చేసుకోండి. నువ్వు వచ్చిపోతే ఆనందంగా ఉంటావు, సంతోషం ఉంటావు.
హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ఆనందం. రెండోది చూడండి కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం త్వరగా. రెండవది కీర్తనలు త్వరగా కీర్తనలు 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఏమంట? నీ ఆవరణలో నివసించేవాడు, దేవుని మందిలో ఉన్నవానికి ఆయన అంటున్నాడు, నీ మందిరంలో నీ మేలు నీకు ఇక్కడికి వస్తే మేలు జరుగుతుంది నీకు. ఇక్కడికి వస్తే ఆదరణ వాక్యం వింటే దేవుని వచ్చిన కానుకలు 4 రూపాయలు దేవుని మనట అక్కడ విషయం వేస్తే 10 రూపాయలు దేవుని అక్కడ కొట్టేసిపోతే నీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఒట్టి చేత్తో రాకూడదంట. నేనైనా సరే నువ్వైనా సరే నీకు స్థాయి దేవుని దీవించాడు. మన మధ్య దేవుడు ఆస్వాదించినా కూడా, దేవుడు దీవించినా కూడా మనకు 100 రూపాయలసరికి దాని చేసిన మనసు రాదు. ఏమో వాళ్ళు సొమ్మిపోయినట్టు దాంట్లో బెచ్చకాలు చేసి 20 రూపాయలు చినిగిపోయిన కాదు అది 20 వేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటావు? 20 వేస్తాను. 20 వేస్తాను. హల్లెలూయా. 20 వేస్తున్నావు చూడు, నన్ను చేస్తాను. నువ్వు ఇచ్చే కానుక రహస్యంగా ఉండాలా? రహస్యంగా ఏం ఉండాలి? మనం ఏం చేస్తాం తెలిసిన? వారిని మందిరములో వారిని మేలు జరుగుతానికి మేలు మొదట ఆనందింపచేస్తాడు దేవుని మందిరంలో. రెండోది నీకు మేలు చేస్తాడు. కీడు చేయడు. నీకు కీడు చేయడు దేవుడు. ఎన్నడూ కూడా నీకు కీడు చేయడు. కీడు చేసే దేవుడు కాదు. హల్లెలూయా. చూడండి, నీ మందిరంలోకి మేలు చేత మేము తృప్తి పొందుతాము. నీకు తృప్తిగా ఉంటుంది. నీ జీవితం తృప్తిగా ఉంటుంది. గంజి తాగినా కూడా నువ్వు తృప్తిగా ఉంటావు. గంజి తాగినప్పుడు. హల్లెలూయా. ఒక ముద్ద సంగతి ఒక ముద్ద తిన్నప్పుడు నేను పొద్దున్న తినలే, టిఫిన్ నిలబెట్టిన తింటామని దేవుడు వద్దు పడ అంటారు. ఏం ఆకలి, ఏమో ఆస్థానం ఆకలి. హల్లెలూయా. చూడండి, మేలు చేత తృప్తి పొందుదవు. ఆమేన్. మేలు చేత తృప్తి. మొదట దేవుని మందిరం ఏమి? ప్రార్థనా మందిరం. రెండోది ఏమి? నువ్వు దేవుని మందిరం ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు పొద్దున్న ఎంతమంది వస్తారు ప్రార్థనకి? ఎంతమంది వస్తారు సంఖ్య? ముగ్గురు. మీకు ఆనందం ఉంది కదా? ఆనందంగా ఉంది. మీరు చూడండి, మీ జీవితం మారిపోతుంది. రాను మీ జీవితమే మారిపోతుంది. మీ లైఫే మారిపోతుంది. నీళ్ళు నాకు హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మొదట ప్రార్థనా మందిరం. రెండవది నా మందిరంలో వారిని ఆనందపడి నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను ఆనందపజేస్తావు దేవుడు. మూడవది, నువ్వు మందిరానికి రెగ్యులర్ గా వస్తే మేలు చేత నీకు తృప్తి పరుస్తాడు. నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరిచేవాడు. ఆమేన్. మందిరం రావాలంటే ఏమో మీ అబ్బసమ్మ పోయినట్టు మర్చుకొని ఏం నా కోసం వచ్చేట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నా కోసం వచ్చినట్టు నాకు వస్తున్నాయి. నాకు వస్తే దేవుడు నాకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. 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 నువ్వు ఇచ్చినా ఏకిపోయినా, వేసినా ఏకిపోయినా ఐఎమ్ ఫైన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కారణం అంటే నేను దేవుని పని సక్రమం చేస్తున్నా. ఏది ఇచ్చా నా ఇష్టంగా చెప్పకూడదు. నా ఇష్టంగా చెప్తే గెట్ అవుట్ అంటుంది. గెట్ అవుట్. ఏమి చెప్పాలని చెప్పాలి.
ఇది 12 గంటలకు నాకు దేవుడు ఇచ్చాడు. రాత్రి 12 గంటలకు వారం అంతా ఇంటికి చెప్పంటే 12 గంటలకు. హల్లెలూయా. చూడండి, నాలుగో విషయం కీర్తన 27వ అధ్యాయం 4వ వచనం. త్వరగా లాస్ట్ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద దేవుని యొక్క ఒక వరం అడుగుతాడ. వరం నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయన మాట స్తుతిస్తాను. నాకు ఆయన ప్రసన్న కావాలి. ఏమన్నా దావీదు? మొదటి ఏమి? ప్రార్థన. రెండోది ఏమి? ఆనందం. మూడోది ఏమి? తృప్తి. నాలుగేమి? ప్రసన్నం. ఆమేన్. మందిరంలో ఏముంది? ప్రసన్నం ఉంటుంది మందిరంలో. దావీదు ఆ ప్రసన్నం కావాలట. నీ ప్రసన్నత కావాలి ప్రభువా. ఆశ, దేవుని దగ్గర ఆశ, దేవుని అభిషేకం పొందుకోవాలా. ముందరికి వచ్చిన అట్లా వచ్చి ఆదరితంతో ఉంటావు. ఎట్లుంటావు? అభిషేకం వద్దా నీకు? ఓ ప్రార్థించే అభిషేకం వద్దా? భాషలు పడ్డ వరం వద్దా దేవుని దగ్గర? వద్దా మీకు? నేను బాగున్నా, ఎన్ని రోజులు ఉంటావు? బాగా ఎన్ని రోజులు ఉంటావు? 100 సంవత్సరాలు ఉంటావా? అందరూ బాగా కాదు, దేవుని మందిరం బాగుండాలి. ఆమేన్. దేవుని మందిరం బాగా ఉంటే నీకు ఆక్సిజన్, బలం. ఎందుకంటే ఇదన్నీ మందిరంలో ఉంది అని ప్రభు చెప్తున్నాడు. అది దావీదు పచ్చిగా ఉందని చెప్తున్నాడు. ఏముందంట మందిరంలో? ఏముందంట? ఆనందింపచేస్తాడు. నీ దుఃఖం సంతోషమాడుతుంది, నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రసన్నతో ప్రసన్న. డబ్బు మనకు వద్దు, అభిషేకం. హల్లెలూయా. దేవుని ప్రసన్నత అది ఉంటే చాలు. ఒక్క వరం ఇవ్వండి. నాకు ఆస్తి వద్దు, నాకు ధనం వద్దు, నాకు బంగ్లా వద్దు, నాకు హోదా వద్దు, నాకు అంతఃపురం వద్దు, నాకు ఏది వద్దు ప్రభా. ఒక ప్రసన్నత ఇవ్వనైనా, ఒక ప్రసన్నత. అట్లా అడిగిన వాడు దాన్ని. అందుకే పచ్చగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? హల్లెలూయా. నువ్వు పచ్చగా ఉన్నా ఎండిపోవాలి. ఏం చేయాలా? దేవుని మందికి రావాలా? నువ్వు వచ్చి కూర్చుంటావు. ఆ వాక్యం మన జీవితం మార్చుకోవాలి. మన ఏమో తప్పు ఉందో అన్నీ సరి చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నిన్ను దేవుడు మెరుగుపరుస్తాను. రాను ట్రైనింగ్ హల్లెలూయా. లేదంటే మన ఆస్తులు కావాలా, మనం బాగుండాలా, మన ఇల్లు బాగుండాలి, అదన్నీ అంటే చెప్పినది. బిర్యానీ, పప్పు. కొత్త పెళ్లి కొడుకు ఇంటికి పోతే ఫస్ట్లో పెళ్లి చేసుకుని ఇంటికి పోతే ఫస్ట్లో బాగా అల్లుడు వచ్చాడు. బిర్యానీ తెలంగాణ చెప్పే మాట. రెండో రోజు పప్పు. మూడోది రసంలో మొహం కనిపిస్తుందంట అల్లుడికి. రసంలో మొహం. నాలుగోది ఏమవుతుంది చెప్పండి? నాలుగోది ఏమి? పెరుగు, మజ్జిగ. అంటే 4 రోజులు వేసుకోవాలా ఇంటికి కూర్చోవాలి అని అర్థం. మొదట్లో ఏమి? ఓ రాజ్య మర్యాద. అల్లుడికి బిర్యానీ చేసి అల్లుడు వచ్చారా అంటారు. తల దీపావళి అంటారు. తల వద్ద అంటారు. పోను రసం వచ్చాక వెళ్ళిపోవాలి. సాంబార్తో ముంచుకోవాలి. ఆడేవాడు అంటే మన రసం ఉంటుంది. రసంలో మొదలు అనిపిస్తుంది. హల్లెలూయా. అంత ఉండదు. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర నిత్యం వెతకాల. మీ కాళ్ళు చూడండి. ఇప్పుడు వారం చేస్తారు కదా, మీ ముగ్గురేనా? నువ్వు వచ్చిన మీరు ఈ వారమే కదా. నేను అట్లా నల్లగా చేయండి. మీ లైఫ్ అట్లా చూడండి. మీ లైఫ్ మారిపోతుంది.
మీ లైఫ్ మారిపోతుంది. మేము లైఫే మారిపోతుంది. ప్రసన్నం ఉంటే అన్ని మన కాలికలు ఉంటాయి, అన్ని నీ కాలికలు వచ్చేస్తాయి. నువ్వు ఏది అనుకుంటే ప్రభా ఇది కొనాలనుకుంటున్నాను అది వచ్చేస్తున్నావు, అదన్నీ ఆయనపరుస్తాడు డబ్బులని దేవుడు. హల్లెలూయా. అందుకని నువ్వు వెండి కావాలి, బంగారం కావాలనుకోవద్దు, ఒక చైన్ కావాలనుకోవద్దు. ఒక చైన్ కొనాలి ప్రభా అంటే నా చైన్ ఇవ్వండి ప్రభా, ఇస్తాగా ఇవ్వచ్చు ఆయన, మేబీ చెప్పలేము. ఆనందింప చేస్తారు కదా, అవునా కదా, ఆనందింప చేస్తారు, తృప్తిపరుస్తారు. హల్లెలూయా. అంటే ఇదన్నీ దేవుని మందిరం ఉంది. ఇది కొంతమందికి తెలియదు దేవుని మందిరంలో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోకి ఇన్ని దీవెన ఉంది, ఇన్ని ఆశీర్వాదం ఉంది. దావీదు తెలుసు, అందుకే అంటాడు నేను మందిరం ఉండడానికి ఇష్టపడుతున్నాను, నాకు ఇష్టం, ఎప్పుడు నేను అక్కడే ఉండాలి, నేను ఎప్పుడు మందిరంలోనే ఉండాలి, ఇష్టం, మాట్లాడుతూ ఉంటాను, ఇష్టం అంటాడు దావీదు. అలాగే దేవుడిని చేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడి చేయనుగాక. దేవుడి పచ్చగా తోనతో మారునుగాక. ఇంక నా జీవితం